ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోటి దైవజనుల ఆంతుని గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్టార్ట్ చేసామా? పరిశుద్ధమైన దేవా నీకు వందాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆసక్తితో నీ మాటలు వినాలని, నువ్వు ఏం చెబితే ఆ మాటలు విని నాయన వాళ్ళ ముందుకు కొనసాగాలని, వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ జీవితాలు నాయన ప్రతిదీ కూడా నీకు తెలుసు, మాకు తెలియదు దేవా. వాళ్ళ భవిష్యత్తు ఎలాగుందో, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కొంటున్నారో మాకు తెలియదయ్యా. నీకు మాత్రమే సమస్తము తెలుసు. వాళ్ళతో నువ్వు మాట్లాడమని, నువ్వు బలపరచమని, నువ్వు నడిపించమని నాయన, నువ్వు గొప్ప దేవుడు అని వాళ్ళతో మాట్లాడి నామనికి మహిమ తెచ్చుకోమని, ఇక్కడ నీ చిత్తం జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నమ్మకమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరిని కలిగి ఉన్నాం? నమ్మకమైనటువంటి దేవుడిని కలిగి ఉన్నాం. మన దేవుడు మనల్ని అర్థమయ్యేలా చెప్తున్నాను, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. సమస్యలు ఉన్నప్పుడు విడిచిపెట్టాడు, లేదంటే అనారోగ్యాలు ఉన్నప్పుడు విడిచిపెట్టేసి మీరు ఎలా బ్రతుకుతారో బ్రతకండి, నాకు సంబంధం లేదు, ఐ డోంట్ నో అని చెప్పడు. ఇందాక దైవజనులు చెప్పారు కదా, మనల్ని సృజించింది ఆయనే కనుక మన పిల్లల మీద మనం ఎంత బాధ్యత కలిగి ఉంటామో దానికంటే 10 రెట్లు అని చెప్పను, 1000 రెట్లు అని చెప్పను, దానికంటే అసలు ఊహించలేను కానీ అన్ని రెట్లు మన పట్ల ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పమన్నటువంటి మాట పాసిబిలిటీ, అభివృద్ధి గురించి చెప్పమన్నాడు. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు కోరుకునేది అభివృద్ధిని కోరుకుంటారు. నాకు అప్పులు తీరాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలకి మంచి ఇల్లు, మంచి సంబంధం రావాలి, మంచి మ్యాచింగ్ రావాలి, ఇంకా అవసరమైతే ఒక అమెరికా అల్లుడు కావాలి అంటారు కదా, అంటారా? లేదంటే మేము మంచి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, మాకు మంచి బైక్ కావాలి, మా అమ్మాయికి ఆ సామానం లేదు ప్రభా, మా అమ్మాయి ఇంట్లో నేను అది పెడతానన్నాను, ఇది కొంటానన్నాను, ఇలాంటి రకరకాల తలంపులు దేవుని సన్నిధిలో ఎప్పుడు కుమ్మరిస్తూ ఉంటారు. ప్రభా నేను మరి మాట ఇచ్చాను, మరి వాళ్ళకి నేను చేయకపోతే మరి నన్ను తప్పుగా అనుకుంటారు, నిన్ను తప్పు ఎవరిని అడుగుతాను, ఈ విధంగా అనేక మంది దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు కూడా నేను ఇవ్వను, ఐఎమ్ సారీ, నా దగ్గర అంత ధనం లేదు, నా దగ్గర అంత శక్తి లేదు, నేను ఇవ్వలేను అనేటువంటి మాట ఇప్పుడు దేవుని దగ్గర నుంచి రాదు. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఇస్తాడు, అడుగుడి మీకు ఇవ్వను. సెకండ్ వన్, ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఈ రోజున అభివృద్ధి గురించి చెప్పమన్నాడు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కోరుకుంటారు. ఈ అభివృద్ధి మనకి ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు కూడా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అవి మనము గైకొన్నప్పుడు, అవి మనం ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ఆశీర్వాదంలోకి, జీవితంలోకి అనేకులకు పెట్టే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున దేవుడు చెప్పనటువంటి సామ్ 128, కీర్తన 128, తెలుగులో కూడా నేను చెప్తాను. కీర్తన 128వ కీర్తన. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకునే వారందరూ అప్పుడు ధన్యులవుతారు. చూడండి, బ్లెస్సింగ్ ఆఫ్ దోస్ హూ ఫియర్ ద లార్డ్, బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీవన్. అంటే ఎప్పుడు మనం ఆశీర్వదించబడతామంటే, ఎప్పుడు మనం దీవించబడతామంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకునే వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్థం నువ్వేం చేస్తావు? నిత్యముగా. బైబిల్ ఏం చెప్తుందండి? నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్థాన్ని అనుభవిస్తావు. ఈ రోజున మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారంటే గనుక కొన్ని దినాల నుంచి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి లేక ఆయన త్రోవల్లో నడవలేదు గనుక. హల్లెలూయా. ఈ రోజు మీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేయబోతున్నారు? మీరు అనుభవించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? లేరా? హల్లెలూయా. మీ చేతుల కష్టార్జితము ఎలా అయిపోతుంది ఈ రోజున? చూడండి, నెక్స్ట్ వన్ అంటున్నాడు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుద్ది, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. సెకండ్ వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, భయభక్తులు గలవాడు. ఏంటండి? భయభక్తులు గలవాడు. ఇలాగ ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వదించబడతారంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు మాత్రమే ఇలాగూ ఆశీర్వదించబడతారు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవితకాలంతో యెరూషలేము క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల్ని కూడా నువ్వు అప్పుడు ఏం చేస్తావంట? చూస్తావు. నీ పిల్లల్ని, వారి పిల్లల్ని కూడా నువ్వు చూడగలుగుతావు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండగా. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే నీ జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి. సెకండ్ వన్, భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన త్రోవల్లో నువ్వు నడవాలంటండి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ వన్, ఆయన త్రోవల్లో కూడా మనం నడవాలి.
ఆయన నడిపించే త్రోవ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన నడిపిస్తున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని తరతరాలు కూడా మనల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఎలా బ్లెస్ చేస్తాడండి? తరతరాలు. ఈ రోజున చాలా మందికి అభివృద్ధి కావాలి. నేను ఇచ్చేవాడిగా చేయి, నన్ను ఇచ్చేవాడిగా చేయి, నన్ను దీవించు, నన్ను హెచ్చించు, అయ్యా నన్ను బ్లెస్ చేయి, నాకంటూ ఒక మంచి ఇల్లు కావాలి, నాకంటూ మంచి వెహికల్ కావాలి, అది ఇది అనేకమైన దేవుని దగ్గర పెడతాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఎవ్రీబడి క్రిస్టియన్, ప్రతి ఒక్కరు చెప్తారు నేను క్రైస్తవురాలండి, క్రైస్తవుని అంటారు. కానీ మనం పుట్టి పెరిగిన కాడి నుంచి ప్రభువు నమ్ముకున్నాం. ఎన్ని మన జీవితం, మన లైఫ్ అంతా కూడా, మన లైఫ్ టైం అంతా కూడా మనకు తెలుసు మనం ఎలా బ్రతికామో. మనం అసలు మారు మనసు కలిగి జీవించిన దినాలు ఎన్ని, మారు మనసు లేకుండా బ్రతికిన దినాలన్నీ, ఇవన్నీ మనకు తెలుసు. కానీ భయభక్తులు కలుగున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన ఏదైతే చేయాలని ఆశిస్తున్నాడో, ఆయన ఎలా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడో, మన పిల్లల్ని చూడటమే కాదు, మనల్ని ఎస్టాబ్లిష్ చేయడం, అంటే విస్తరింప చేయడం, లేదంటే ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చి అనేకులకి ఒక ఆశీర్వాదకరమైనటువంటి సాక్ష్యాన్ని నిలబెట్టాలంటే దేవుడు ముందు మనం ఆయన భయభక్తులు కలిగి మనం నడవాలి. ఎవరెందు? భయభక్తులు కలిగి. నువ్వు భయభక్తులు కలిగి నడిస్తే నీ పిల్లలు, వారి పిల్లలు కూడా బ్లెస్ అవుతారు. హల్లెలూయా. నువ్వు కనుక భయభక్తులు లేకుండా నడిస్తే, దేవుని ఆజ్ఞలకి కట్టలకి వ్యతిరేకంగా బతికితే, నీతో పాటు నీ పిల్లలు, వారి పిల్లలు కూడా కర్సస్ అంటే శాపాలకి లోనవుతారు. ఏది కావాలి మనకి? కర్సస్ కావాలా? బ్లెస్సింగ్స్ కావాలా? ఆశీర్వాదాలు కావాలా? శాపాలు కావాలా? ఈ రోజున భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనం 9 గంటలకు అటెండ్ అవుతాం, 11:30, 12 క్లోజ్ చేస్తారు ఆరాధన. ఇంటికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? ప్రేయర్ లైఫ్ ఎలాగుంది? మనం బైబిల్ ఎలా ధ్యానిస్తున్నాం? మన డైలీ పోర్షన్ కింద బైబిల్ మనం ఎలా ధ్యానిస్తున్నాం? అసలు మన మాట ఎలాగుంది? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనం మార్కెట్లో ఉంటున్నా దేవుడు వింటాడు, మనము బస్సులో ఉన్నా, ఆటోలో ఉన్నా, లేదంటే ఎటువంటి లొకేషన్లో ఉన్నా, స్పెన్సర్లోకి వెళ్ళాం, లేదంటే డిమార్ట్కి వెళ్ళాం, లేదంటే ఎక్కడో రిలయన్స్కి వెళ్ళాం, లేదంటే ఎక్కడో మల్టీప్లెక్స్కి వెళ్ళాం, మనం ఏ లొకేషన్లో మనము బైవాక్ మనం నడుస్తున్నా, దేవుడు మన యొక్క తలంపులన్నీ కూడా గెస్ చేస్తాడండి. ఏం చేస్తాడు? తలంపులన్నీ కూడా ఏం చేస్తాడు? నేను యెహోవా యందు భయభక్తులు కలుగున్నానని మాట ద్వారా చెప్పడం అనేది దేవుడు దాన్ని బట్టి నీ జీవితంలో కార్యం చేయడు. ప్రతి ఓడు చెప్తున్నాడు. ఈరోజు అన్ని జనులు కూడా చెప్తున్నాడు యేసయ్య దేవుడు గొప్పడండి అంటున్నారు. కానీ అది కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు ఏం కోరుకుంటాడంటే భయభక్తులు కలిగి నడవాలి. భయభక్తులు కలిగి నడవడం అంటే ఏంటి? దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా జీవించే వాళ్ళే దేవునికి భయపడేవాళ్ళు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, అందుకే చెప్తున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు. ఎవరి త్రోవలంట? నీకు నచ్చినట్టు త్రోవ కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్న త్రోవలో నువ్వు నడిస్తే అది నిష్ప్రయోజనం. వయసు పెరిగిపోద్ది, కానీ నువ్వు ఒక బ్లెస్డ్ పర్సన్ గా మాత్రం ఈ భూమి మీద కనబడవు. నువ్వు ఆయన నడిపించే త్రోవలో నువ్వు నడిచినప్పుడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నా సంవత్సరాల తరబడి కష్టపడతారు, కానీ సరిగ్గా వాళ్ళు ఏమీ కొనుక్కోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితాలు బాగోవు, వాళ్ళ పిల్లల జీవితాలు బాగోవు. ఏంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఎంత ధనం ఏమైపోయింది ఏంటి అని చాలా రకాలుగా చింతపడుతూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా కుటుంబాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆశీర్వాదము మన జీవితంలో, మన పిల్లల జీవితంలో నిలబడాలంటే ముందు మనం యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి, యేసు యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఎవరైతే ఈ భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో Psalm 128లో రాయబడినట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తాడు. నీ పిల్లలను నువ్వు చూస్తావు, నీ భోజనం పళ్ళ చుట్టూ ఒలివ మొక్కలు వేళ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఫుల్ఫిల్ చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది భయభక్తులు కలిగి ఉండు. సెకండ్ వన్, ఒక హంబుల్ పర్సన్, అంటే తగ్గింపు స్వభావం కలిగి మనం జీవించాలి. ఎప్పుడు గర్వం అనేది మనలో రాకూడదు. గర్వం వచ్చిందా, గర్వం నాశనానికి నడిపిస్తానని బైబిల్ చెప్తుంది. గర్వం అనేది చాలా భయంకరం అండి. ఇది పైకి కనబడదు, కానీ ఈ గర్వం ఎప్పుడైతే ఈ ప్రౌఢ ఒక వ్యక్తిలో కనుక ఎంటర్ అవుతే అది ఆ వ్యక్తి జీవితాన్ని నాశనానికి, పతనానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. గర్వం అనేది ఎప్పుడు కూడా మనిషి జీవితంలోకి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలిగి ఉండాలి. సెకండ్ వన్, ఒక హంబుల్ పర్సన్. అంటే హంబుల్ పర్సన్ అంటే ఏంటి తెలుగులో అమ్మా? దీన మనస్సు కలిగి, అంతేనా? పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలట? దీన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మనం కలిగి ఉండగలుగుతున్నామా? మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, మనకున్న స్టడీ ఇవన్నీ కాదు. ఎప్పుడు దేవుని దగ్గర భయభక్తులు. నెక్స్ట్ వన్, మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? అలాంటి వాళ్ళని దేవుడు నిజంగా చక్కగా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. మరి మనం దీన మనసు కలిగి ఉంటున్నామంటారా లేదంటారా చెప్పండి? చూడండి, దేర్ఫోర్ హంబుల్ అంటే ఇంగ్లీష్లో రాయబడింది హంబుల్ యువర్ స్లీవ్స్ అండర్ ద మైటీ హ్యాండ్. ఇంగ్లీష్లో మైటీ హ్యాండ్ అంటే ఆయన చేతి కింద మీరు ఎలా ఉండాలంటే ఒక హంబుల్ అంటే తగ్గించుకుని, ఒక దీన స్వభావం, దీన మనసు కలిగి ఉండాలంట ఆయన దగ్గర.
ఆయన దగ్గర దీన మనసు కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు తరతరాలు బ్లెస్ అవుతాయి. బైబిల్ చదువుతున్న మనము కొన్ని స్పిరిచువల్ కీస్ మనకి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క స్పిరిచువల్ కీస్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం బ్లెస్ అవ్వడం అనేది చాలా అద్భుతంగా జరుగుద్ది. హల్లెలూయా. మనం బ్లెస్ అవ్వాలి, ఎందుకంటే మనం బ్లెస్ అవుతేనే దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతాడు. మీరు భిక్షమెత్తుట, అందుకే దావీదంట నీతిమంతులు భిక్షమెత్తుట నేనేమి చూడలేదు. మనం అడుక్కునేవారుగా లేదంటే చేయిచాచేవారుగా ఉండాలని దేవుని చెప్తాం కాదు, కానీ మనమే కొంతమందిని పోషించేవారుగా మనం ఉండాలి, కొంతమందిని సహాయం చేసేవారుగా ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే బాగుంటావో నీ పొరుగువాడిని నువ్వేం చేయగలుగుతావు? సహాయం చేయగలుగుతావు, ఇవ్వగలుగుతావు, ఏదైనా నువ్వు పెట్టగలుగుతావు. చూడండి, వాళ్ళు 2 రోజులు భోజనం లేదు, అయ్యో భోజనం లేదా, పోన్లేండి మీకు నేను ప్రేర్ చేస్తాను, మంచిదే ప్రేర్ చేయి. సెకండ్ వన్, నీ దగ్గర ఉందిగా 2 చేపలు కలిపి ఉండేవు కదా, ఇంకా 4-5 ముక్కలు మిగిలిపోయినాయి కదా, అమ్మో లేదులే రేపు సాయంత్రం రేపు ఉంచితే మా పిల్లలు తింటారు కదా అని మనసు లేకుండా, సర్లే దేవుడు నాకు బ్లెస్ చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కొరకు నేను ప్రేర్ చేస్తాను. సెకండ్ వన్, ఇదిగో మా తీసుకుని మీరు తినండి, దేవుడు ఇస్తున్నాడు, నేనైతే కాదు దేవుడు ఇస్తున్నాడు నువ్వు చెప్పినప్పుడు అది దేవునికి సంతోషం తెప్పిస్తుంది. నేను ఇస్తున్నాను, మేము తింటాం మానేసి మీకు ఇస్తున్నాను గుర్తుపెట్టుకో అంటే అది తగ్గించుకునే స్వభావం దీన మనసు కానే కాదు. అది దేవుడు ఇస్తున్నాడమ్మా, అది ఆయనది. మేము ఈరోజు పోషించబడుతున్నామంటే ఆయన కృప. మీరు ఆకలితో ఉన్నారు కనుక ఇది మీకు మేము ఇస్తున్నాము యేసయ్య పేరట ఇస్తున్నప్పుడు అదే దీన మనసు. అంటే మనకున్న దాంట్లోనే ఇస్తూ మనం మరుగు చేయబడి దేవుని గణపరచడం దీన మనసు. అందుకే అన్నాడు మైటీ హ్యాండ్, అంటే ఆయన చేతి కింద ఒక హంబుల్ స్లీవ్, అంటే హంబుల్ యువర్ స్లీవ్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. దేర్ఫోర్ హంబుల్ యువర్ స్లీవ్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన చేతి కింద, లేదంటే ఆయన కింద మనం ఆయన బలిష్టమైన చేతి కింద ఒక దీన మనసు, దీన స్వభావం కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలిగి ఉండాలి. సెకండ్ వన్, ఒక దీన స్వభావం, లేదంటే ఈ దీన మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏం జరుగుద్ది పాస్టర్ గారు? దీన మనసు అంటున్నారు. దీన మనసు ఉంటే మేము ఏమన్నా ప్రపంచాన్ని ఏమన్నా రాణించేస్తామా? ప్రపంచాన్ని ఏమన్నా మేము ఏమన్నా సంపాదించుకుంటామా? స్వతంత్రించుకుంటామా? మాకు ఎంత బలంగా చెప్తున్నారు దీన మనసు అంటే? ఖచ్చితంగా నువ్వు దీన మనసు కలిగి ఉంటే, నువ్వు దీనుడు అయితే దేశాన్ని స్వతంత్రించుకుంటామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దీనుడు భూమిని, లేదంటే దీనుడు దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాడట. హల్లెలూయా. చూద్దాం ఒకసారి మనం, ఎక్కడుంది అన్నమాట, ఎక్కడుంది దీనుడు? ఈ భయభక్తులు కలిగి ఉండి సెకండ్ వన్ దీన స్వభావం కలిగి ఉంటే మనం ఏం స్వతంత్రించుకుంటామంట? నేను చెప్తున్నాను ఆయనండి, ఒకసారి ఆ లేఖన భాగం చూసి మనము ముందుకు వెళ్దాం. సామ్ 37 కీర్తన 37వ కీర్తన 11వ వచనం. ఎవరైనా చదవండి మీరే, ఎవ్రీబడి కండి చదవండి. హల్లెలూయా. బహుక్షేమం కలిగి సుఖించదు. ఎవరండి? బాగా ఉన్నవాళ్ళండి, వాళ్ళు ధనవంతులండి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళకేంటండి? మా పరిస్థితి ఏంటంటే మేము దీనులమండి, దరిద్రులమండి, మా దగ్గర ఏమీ లేవండి, మాకు చదువు లేదండి, మాకు సరైన ఇన్ఫ్లుయెన్స్ లేదండి, మాకు కనీసం ఒక చిన్న జాబ్ కూడా లేదండి, ప్రైవేట్ జాబ్ కూడా మేము చేయలేకపోతున్నాం, కనీసం ఇల్లు కట్టడమే కష్టం అయిపోతుంది, చాలా మంది కురుంగిపోతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దీనులు భూమిని, ఎవరండి? ధనవంతులు అన్నాడా? దీనులు, పూర్ పీపుల్స్. ఈ పూర్ పీపుల్స్ ఏం చేస్తారండి? మీరు నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? ఎవరు నమ్ముతున్నారు? గట్టిగా ఆయన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దీనులంట ఈ భూమిని స్వతంత్రించుకోబోతున్నారంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రిపేర్ చేసిన ప్రసంగం. ఎవరికేం మాట్లాడుతున్నారో మీరు గుర్తుపెట్టుకుని, నువ్వు నిజంగా దీనత్వం కలిగుండి, నువ్వు ఒకవేళ దీనుడు అయితే నీ పరిస్థితి అంతా ఆయన తెలుసు కనుక నేను ఖచ్చితంగా నేను ఏం చేయబోతున్నాడంటే భూమిని స్వతంత్రించినటువంటి స్థితిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మికొస్తే విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఇది చేస్తాడు. ఇది అసాధ్యం పాస్టర్ గారు, ఏదో చెప్తూ బాగానే ఉంది, ఇది కష్టం అనుకుంటే కనుక నేనేం చేయలేను, కానీ దేవుడికి అసాధ్యం ఏదైతే మాత్రం ఏమీ లేదు. ఈ దీనులు భూమిని ఏం చేస్తారంట? స్వతంత్రించుకోబోతున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుని గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఒక్కసారి ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ సారాన్ని మీరు గుర్తించి, ప్రభా ఒక దీనుడు భూమిని ఎలా స్వతంత్రించుకుంటాడు? దీనుడు ఎలా స్వతంత్రించుకుంటాడు? అసలు దీనుడికి ఏమీ ఉండదు కదా, సపోర్ట్ ఉండదు కదా, అసలు సరైన షెల్టర్ ఏమి ఉండదు కదా, మరి అతను ఎలా భూమిని స్వతంత్రించుకుంటాడు? కానీ మన దేవుడిని యేసుని బట్టి, యెహోవాను బట్టి స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎందుకు మన విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బైబిల్ ఏం చేస్తున్నావు అంటే ఒక నామకార్థంగా చదవద్దు. దేవుడి గ్రంథం ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు చేయగలడు అనేటువంటి మాట నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. 113వ కీర్తన 5వ చరణంలో ఒకసారి చదువుకుని మనం ఇంకా ముందుకెళ్దాం.
కీర్తన 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు Yes. ఆసీనుడైయున్న Yes. మన దేవుడైన యెహోవాని పోలి ఉన్న వాడెవడు? ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఉన్నత మందు ఆశినటువంటి మన దేవుడని యెహోవాను పోలిన వాడు. బైబిల్ చెప్తుంది ఆయన పోలిన వాడు ఎవడు? పాడతాం కదా, నిన్ను పోలిన ఆయన పోలిన వారు ఎవరైనా ఉన్నారండి? మీకు తెలిసి ఎవరు ఉన్నారు? నాకైతే తెలిసి ఎవరు లేరు ఆయన పోలిన వారు. హల్లెలూయా. ఆయన పోలిన వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఎలాంటి కార్యాలయం చేస్తాడు. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏం కాసుకుంటున్నాడు? ఈ దావీదు గొర్రెలు కాసుకుంటూ తన పని, తన వృత్తి గొర్రెలు కాసుకోవడం కనుక, ఒక షెపర్డ్ బాయ్ కనుక తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుడు కనుదృష్టి ఆయన మీద పడింది. ఆయన మీద పడితే దేవుడు అతను బ్లెస్ చేయాలనుకున్నాడు. దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం చేసినా, దేవుడు మనల్ని ఏదైనా సరే ఒక ప్రవచనం ద్వారా మాట్లాడినా, ఒక విజన్ ఇచ్చినా, నీకు వాక్యం ద్వారా ఏదైనా ప్రామిస్ చేసినా, అది నీకున్న శక్తిని బట్టో సామర్థ్యాన్ని బట్టో నిన్ను ఎన్నుకుని ఇవ్వడు. నువ్వు ఎలాంటివాడైనా, దీనుడువైనా, దరిద్రుడైనా సరే దేవుడు చేయగలడు కనుక దేవుడు తన చిత్తం నీ పట్ల అదని తెలియజేసి నీకు ఆ వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా. అది నమ్మాలి. నమ్మి అయ్య బాబా నా పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తావు, నాకు అసలు భయం వేస్తుంది అని అనకూడదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భయభక్తులు కలిగి పాపం చేయకుండా ఉండి, సెకండ్ వన్ ఆయన త్రోవలో నడుస్తూ తడుగున ఒక దీన మనసు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎందులో తీసుకొస్తాడు? అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున దేవుని ఆత్మ మనతో ఏం మాట్లాడుతాడు మనం గ్రహించగలిగితే మనం బ్లెస్ అవుతాం. ఇది నాన్న. హల్లెలూయా. నేను లాస్ట్ ఫ్రైడే అనుకుంటాను, ప్రభు ప్రేరేపణ ద్వారా అబ్రహాము యెహోవా నమ్మాను కనుక అది అతను నీతికి ఎంచబడినటువంటి మాట నేను ప్రభు ప్రేరేపణ ద్వారా వచ్చి నేను చెప్పినప్పుడు కరుణాగర్ వాళ్ళ కాళ్ళు వచ్చింది. లోపలికి వచ్చి ప్రేయర్ చేయించుకుందాం. ఆవిడ వచ్చింది ఈ రోజు కూడా. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు కదా. అప్పుడు వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఆమె ఇంటికాడ అనుకుంటున్నాడు, నా హస్బెండ్ మారతాడా, నేను నమ్మనా, దేవుడు నేను ఎందుకు మారడో, నేను నమ్మొచ్చు కదా అని ఏదో మాట అనుకుందంట. కానీ ఆ బిడ్డ ఇంటికాడ ప్రేయర్ చేస్తుందంట, ప్రభు ఈ రోజు నువ్వు మాట్లాడాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడాలి. అయితే దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేసింది, ఒక వ్యక్తి మాట్లాడమంది. నువ్వు ఒక్కదాన్ని అడిగావు కదమ్మా, మినిమం సంగమంతో అడిగితే నేను మాట్లాడతానని అనుకోవాలా. సరే అమ్మా, నువ్వు నిజంగా అడిగావు కనుక, హార్ట్ఫుల్గా అడిగావు కనుక, నువ్వు మాట్లాడమంటున్నావు కనుక ఖచ్చితంగా నీతో మాట్లాడతానని దేవుడు ఆయనకి తెలుసు. నేను మార్నింగ్ ప్రిపేర్ అయ్యాను. ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ బిడ్డ వచ్చి నా దగ్గర చెప్తుంది, అన్న నేను ఎలాగే అన్నాను అదే మెసేజ్ నాతోనే మాట్లాడాడు, నాతో మాట్లాడాలన్న అలాగే మాట్లాడాడని చెప్పింది. హల్లెలూయా. అబ్రహాము యెహోవాను నమ్మాను. ఈ రోజున మనము మన దేవుడికి మన కష్టాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన ఇబ్బందులు తెలుసు, మనకున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసండి. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి దీన మనసు కలిగి ఆయన త్రోవలో నడవడానికి మనం ఇష్టపడతామో మనల్ని ఒక అద్భుతమైనటువంటి ఒక బ్లెస్డ్ పర్సన్ గా ఈ భూమి మీద ఆయన మనల్ని నిలదొక్కునే స్థితిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడో, దేవుని చేత అభిషేకించబడ్డాడో, దేవుని చేత నియమించబడ్డాడో దేవుడు అతను ఏమాత్రమూ విడిచిపెట్టల. ఏం చేయలేదండి? విడిచిపెట్టల. అరే ఇతనికి సరిగ్గా ఆస్తి లేదు, గొర్రెలు కాసుకున్నాడు, చదువు లేదు, ఎంతసేపు ఒక ఒక కర్ర పట్టుకుని గొర్రెలతో తిరుగుతున్నాడు, ఇతన్ని నా జన్ల మీద రాజుగా అధిపతిగా చేస్తే నా నామానికి అవమానం వస్తుందేమో అని దేవుడు ఏమాత్రం అనుకోవాలి. హల్లెలూయా. మనమైతే పై రూపాన్ని చూసుకుని ఎంత చదువుకున్నావు, ఎంత ఉంది, కారుందా, ఇల్లుందా, అదుందా, ఇదుందా అని అడిగి సంబంధాలు మాట్లాడుకుంటాం, ఉద్యోగాలు ఇస్తారు. కానీ దేవుడు అది ఏమి చూడాల. ఈ దీనుణ్ణి, ఈ భూమిని, లేదంటే ఈ దేశాన్ని స్వతంత్రించుకునేవాడిగా చేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు కనుక దావీదు కూడా దేవుడికి లోపడ్డాడు కనుక దావీదు కూడా దేవుడికి ఎలా లోపడ్డాడు? ఎవరైనా చెప్తారా? ఎలా లోపడ్డాడు? బైబిల్ చెప్తుందండి, దీన మనసు కలిగి ఉన్నాడు. సెకండ్ వన్ దావీదు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, నేను అర్జెంటుగా రాజు అయిపోవాలంటే సౌలు రాజుని చంపేయాలనేటువంటి తలంపు మాత్రం అతనిలోకి రాలా. నేను రాజు అవ్వడం కంటే, నేను హెచ్చించబడ్డం కంటే, దేవుని చేత అభిషేకించబడ్డవాడు నేను ముట్టను, నేను కీడు చేయని నిర్ణయం తీసుకున్నాడు కనుక అతని సింహాసనం ఆకాశం ఉన్నంత కాలం కూడా ఉంటుందని ప్రభువు చెప్పేశాడు. హల్లెలూయా. అంటే దీన మనసు అంటే అదే, దేవుడికి భయపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి భయపడ్డాడు దావీదు. సెకండ్ వన్ ఒక దీన మనసు అంటున్నాడు, నేనే పాటి వాడిని, నన్ను నా కుటుంబాన్ని హెచ్చించరా, నేను ఏ పాటి వాడిని ప్రభు అని దావీదు తగ్గించినట్టుగా, ఒక హంబుల్ గా, అంటే తన దీన మనసు కలిగి మాట్లాడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు కూడా అంటాడు, ఈ గొర్రెల దొడ్డిలో ఉన్న నేను సింహాసనం ఎక్కించాను అంటాడు. ప్రియులరా, మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మనము అభివృద్ధిలోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ప్రతి మాట వింటాడండి. దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. మనం అనుకుంటే ఇక్కడ ఉన్నంతసేపే దేవుడు వింటాడేమో, కాదు. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నేను పరీక్షిస్తానే ఉంటాడు. నీ అంతరంగాన్ని ఎరుగున్నవాడు దేవుడు. హల్లెలూయా.
ఎవరినైనా నీ అంతరంగాన్ని. అందుకే జాన్ చాప్టర్ 2:24 అంటాడు, ఆయన మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగాడు. చదువుతారు ఎవరైనా? జాన్ చాప్టర్ 2:24. ఆయన మనిషి యొక్క చదువునాను. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. yes హల్లెలూయా. మనిషి యొక్క అంతర్యాన్ని ఎరిగినవాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదంట. ప్రభు ఈ బిడ్డని దయచేసి బ్లెస్ చేయ, చాలా కష్టాల్లో ఉంది ప్రభు అంటే దేవుడు అంటాడు, నాకు తెలుసు ప్రభు ఆ బిడ్డ గురించి అంటాడు. కానీ ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలుగుండు. ఏం కలుగుండు? భయభక్తులు కలుగుంటావా? నెక్స్ట్ వన్, నువ్వు ఆయన త్రోవలో నడవడానికి ఇష్టపడితే థర్డ్ వన్ నువ్వు దీన మనసు కలుగుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలి అభివృద్ధి? మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే భయభక్తులు కలిగి ఉంటారా? అయ్యా భయభక్తులు కలిగి ఉండమంటే ఎలా? నువ్వు వాక్యం చదువు, వాక్యం నీకేం చెప్పిందో దాని ప్రకారంగా నువ్వు నడిస్తే చాలు. అదే భయభక్తులు కలిగి దేవునికి ఉండడం. హల్లెలూయా. ఎవరు అంటున్నాడు? ఒక అధికారి, నువ్వు అబద్ధం చెప్పాల్సింది ఈ సమయంలో, నువ్వు చెప్పకపోతే నేను ఏం చేస్తానని నాకు తెలియదు, చెప్పాల్సింది అన్నాడు. అయ్యో నేను క్రైస్తవురాలను అబద్ధం చెప్పకూడదు, అబద్ధికులు నరకానికి వెళ్తారు, నన్ను ఎందుకు వచ్చింది, నేను చెప్పను, దేవునికే భయపడతాను, దేవునికే ఓన్లీ ఉద్యోగం ఇచ్చింది దేవుడు, దేవుని చిత్తమైతే ఉంటుంది లేకపోతే లేదు, నేను అబద్ధం ఆడను అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అబద్ధం ఆడకుండా నిలబడింది. దేవుడు అద్భుతంగా ఆమె పక్షాన విజయం ఇస్తాడు. హల్లెలూయా. అదే సమాజానికి భయపడి ఉద్యోగం పోతుందేమో అని ఒక అబద్ధమే కదా అనుకుంటే రేపు పొద్దున పరలోకాన్ని నిత్య జీవాన్ని కోల్పోతాం కదా. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 21 ఏమన్నది? పిరికివారు, అవిశ్వాసులు, అబద్ధికులు కూడా రారంటండి. అందుకే పిల్లరా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున దేవుని భయభక్తులు కలిగి ఉన్నావా, నీ ఆశీర్వాదాన్ని నీ పిల్లలు కూడా చూడబోతున్నారు ఇది నాన్న. హల్లెలూయా. నువ్వు భయభక్తులు కలిగి ఉండు. అయ్యో ఈ మాట చెప్తే నా మీద కసురుకుంటారేమో, నన్ను తిడతారేమో, నన్ను ఏమని అనుకుంటారేమో, అయ్యి కాదు. నువ్వు నిజమే చెప్పు. నీ నోటితో ఏం చెప్పాలి? నిజమే చెప్పు. నీకేం తెలుసో, నీకేం జరిగిందో నువ్వు నిజమే చెప్పు. నువ్వు నిజం చెప్పినంతసేపు కూడా నేను ఎవరో ఏమీ చేయలేదు. నువ్వు ఎప్పుడైతే నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి అపవాదకు అవకాశం ఇస్తావో ఖచ్చితంగా నువ్వు శోధనకు గురైపోతావు. ఏం గురైపోతావు అండి? శోధనకి. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం అమ్మేరండి. బాగా డబ్బు వచ్చింది. ఇద్దరు మాట్లాడుకున్నారు, అంత ఇచ్చేస్తాం ఏంటి అందరికీ, ఏదో బాగా నచ్చట్లేదు నాకు అని ఇద్దరు మాట్లాడుకుని పని చేద్దాం, సగం సొమ్ము తీసుకుని వాళ్ళకి ఇద్దాం, సగం సొమ్ము మనం దాచుకుందామని డిసైడ్ అయిపోయి ఇద్దరు ఒక మాట మీద ఉండి దాచుకున్నారు. ముందు భర్త వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడికి ఎందుకు బాధ కలిగిందంటే సాతాను ప్రేరేపిస్తే వాళ్ళు లోబడ్డారని బాధ కలిగింది. అపోస్తల కార్యాల్లో తెలుసా ఈ వాక్యం? తెలీదా? అపవాదట ఎందుకు పరిశుద్ధాత్మను శోధించుటకు మిమ్మల్ని ప్రేరేపించింది? ఆ మాటకి బాధ కలిగిందండి దేవుని ఆత్మకి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాక్యానికి విరుద్ధంగా మనకి ఏ థాట్ వస్తున్నా అది ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్ అనేది మనల్ని గైడ్ చేస్తాను గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చచ్చిపోవాలనిపిస్తుందండి, ఎప్పటి నుంచి నాకు అసలు బయటికి రానేమో, చచ్చిపోతే గొడవ ఉండదని అంటారు. ఖచ్చితంగా ఆ థాట్ నీకు అపవాదిస్తుంది. నా పరిస్థితి మారదేమనిపిస్తుందని ఖచ్చితంగా నీకు ఆ థాట్ అపవాదిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తము సాధ్యమే, నేను హెచ్చిస్తాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను, నేను బలపరుస్తాను, నేను ఆశీర్దిస్తాను దేవుడు చెప్తుంటే నీ పరిస్థితి మారదు, నువ్వు చచ్చిపోతే బెటర్ అంటున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? వాక్యాన్ని అందుకే నువ్వు చదివితే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నేను ఏం చేస్తాను, నా కుమార్తె భయభక్తులు కలిగి జీవిస్తుంది. ఎన్నో తప్పులు చేసావు తెలుసు, నువ్వు చాలా తప్పులు చేసావు, కానీ నువ్వు క్షమాపణ అడుగుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, నన్ను క్షమించమంటున్నావు, కాపాడమంటున్నావు, ఇక్కడి నుంచి నీతిగా యథార్థంగా పొందుతానంటున్నావు, భయభక్తులు కలిగి ఉంటున్నావు, ఖచ్చితంగా నేను నీకు ఒక అవకాశం ఇస్తాను దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. హల్లెలూయా. లేదు అతిక్రమలు దాచిపెట్టేవాడు వద్దులు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే కనికరం లేదు. నువ్వు ఒప్పుకోలేదు అనుకో, దేవుడితో ప్రార్థన చేయడం ఎందుకు, ఆ గారడి సింహం అన్నాడు కదా, నా గురించి కూడా మీరే ప్రార్థన చేయండి అన్నాడు కదా, అలా ఉండదు పరిస్థితి. దేవుని భయభక్తులు కలిగి ఉండడం చాలా 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 ప్రాముఖ్యం. ఇది నా క్రైస్తవులకి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తాం, క్రైస్తవులుగా పిలబడుతున్నారు. ఈ రోజున సినీ ఫీల్డ్లో ఉన్నారు, సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియట్లేదు, ఏదో మా వృత్తి మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. కానీ దేవుడు లేఖన భాగాన్ని మనకి ఇచ్చాడు. మనం చదివినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, సినిమా ఫీల్డ్లో నాకు అవకాశం వచ్చిందమ్మా, కొంచెం పాస్టర్గా చేస్తాను, అప్పుడు పిల్లలు యాక్ట్ చేస్తాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి, మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? అది దేవుని చిత్తం కాదు కనుక. కానీ దినాన భయం అనేది వదిలేసి దేవుని మీరు నమ్ముకున్నాము, జస్ట్ ఒక నార్మల్ పర్సన్ అంటే ఏదో ఒక నామకార్థ క్రైస్తత్వం తీసుకుని నామకార్థ క్రైస్తత్వంగా జీవిస్తూ వాళ్ళు సినీ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే సీరియల్లో యాక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ అది దేవుని చిత్తమా? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా మనకి ఏ ఆపర్చునిటీ మనకు వచ్చినా దాన్ని ఏం చేయాలి? త్రోసివేయాలి, దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని త్రోసివేసినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని బ్లెస్ చేస్తాడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఏం చేస్తాడండి? తన చిత్తానుసారంగా బ్లెస్ చేస్తాడు. ఈరోజు ఇక్కడ చాలా మంది వాక్యానికి విరుద్ధంగా
నన్ను సైలెంట్ కూర్చోవాలి, లేదా మా ఇంటికి తీసుకెళ్తాను అది నేను. చూడు, వాక్యానికి విరుద్ధంగా ఏ నిర్ణయాలు అయితే మనం తీసుకుంటామో ఆ నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయి తెలుసండి? మరణపు అంచులకి తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయండి? ఎక్కడ ఉంది బైబిల్లో పాస్ట్ గారు? ఖచ్చితంగా ఉంది బైబిల్లో. చూద్దారండి ఎక్కడ ఉంది ఒకసారి. 107వ కీర్తన ఒకసారి తెరవండి అందరూ. 107 Psalm 107 13-14. ఎవ్రీబడి కనెక్ట్ చదవండి. ఎవరొకరు ప్లీజ్, ఎవరైనా చదవండి చెల్లారు. ఎస్, కష్టకాల మందు వారు చదువున్నాను. యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి విడిపించాను. నెక్స్ట్, వారి కట్లను తెంపివేసి చూడండి. ఫస్ట్ వన్ చీకటి, సెకండ్ వన్ మరణాంధకారములో నుండి వారిని చూసారా పిల్లరా? దేవుడు ఈ రోజు నా లేఖన భాగం నేను దేవుడు చెప్పమంటే నేను చెప్తున్నాను. నేను రాసుకున్నాను, కావాలని చూడండి, అభివృద్ధి గురించి అని చెప్పి ఇగో నేను రాసుకున్న కొన్ని వచనాలు ఈ పక్క ఇక్కడ మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరే గ్రహించుకోండి. మరణాంధకారంలోంచి రప్పిస్తాడు, చీకట్లోంచి రప్పిస్తాడు, మీకున్న కట్లు తెంపుతాడు. భయభక్తులు కలుగుంటే, మీ కష్టకాలం ముందు మీరు మొర్ర పెడితే ఇక్కడి నుంచి అయినా సరే మారు మనసు పొందడం అనేది నేర్చుకోవాలి. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, రక్షణార్థమైన మారు మనసు మీరు పొందారని నేను సంతోషిస్తున్నాను. ఏ మారు మనసు అంటండి? ఉత్తుత్తు మారు మనసు కాదు, వివాహానికి మారు మనసు కాదు. వివాహము మారు మనసు పొందేమని చెప్పి బాప్తిసం ఇచ్చుకుని, అది కూడా నీటి బాప్తిసం తీసుకోకుండా చిలకరింప బాప్తిసం అని ఒక పేరు పెట్టుకుని బాప్తిసం తీసేసుకున్నామనేటువంటి భ్రమలో తీసుకుని వివాహం అయిన తర్వాత భార్య భర్తలతో సినిమాకి వెళ్ళి శిఖర్లు తిరుగుతూ ఉంటారు. వీళ్ళ క్రైస్తవుల దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? ప్రమాణాలు చేస్తున్నారు, చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు, నేను విడువను ఎడబైనటువంటి దేవునితో గొప్పగా ప్రమాణాలు చేసి కూడా దేవుని భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తున్నారు కదా. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉందా, అభివృద్ధి ఉందా, లేదంటే ఏముంది? పీస్ అండ్ ప్రాస్పరిటీ లేకుండా ఒక భయంకరమైన శాపకరమైనటువంటి కుటుంబాలుగా ఈ రోజున అనేకమైన పేటలు కనబడుతున్నాయి. ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఏంటండి? అనేకమైన మరణాంతకరమైనటువంటి జీవితాలు కనబడుతున్నాయి. చిన్న వయసులోనే ఆరోగ్యాలు పోగొట్టుకుని, చిన్న వయసులోనే భర్తలు విడిచిపెట్టి, చిన్న వయసులోనే భార్యను విడిచిపెట్టి, చిన్న వయసులోనే ఆ పిల్లల్ని విడిచిపెట్టి బయట విదేశాలకు వెళ్ళిపోయి భయంకరమైన శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. సంవత్సరాలు కువైట్లోనూ కట్టలు చేస్తారు, కానీ కనీసం ఇల్లు కూడా కట్టుకోనేటువంటి దేనస్థితిలో ఈ రోజున కోట్ల మంది ఉన్నారు. అదేదో దేవుని వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవిస్తాయి. నువ్వు చేసిన పని దీవిస్తాడు. కనీసం 2 స్టేలు కాకపోయినా 1 స్టేర్ అని ఈ పాటికి వేసుకుందిరేమో. హల్లెలూయా. పిల్లరా, భయభక్తులు కలిగి లేరు, ఆయన త్రోవలో నడవట్లేదు కనుక ఈ రోజున అనేక మందికి ఏమైపోతుందంటే ఆశీర్వాదం కనపట్ల, అభివృద్ధి కనపట్ల. ఒక యవనస్తుడు వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడట, మమ్మీ ఇంచక కువైట్లో ఉంది కదా, అక్కడ ఏం పని చేసేదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. కానీ వాళ్ళు ఏ పని చేస్తారో దేవుడు తెలుసు. మాకేదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కనుక మేము ఇది తక్కువ కాదు, ఏ పనైనా చేయొచ్చు. కానీ వాళ్ళ చెమటంతా కూడా కష్టపడి వాళ్ళు నెలకి 30,000 35,000 పంపిస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు, ఏదో ఒక అమ్మాయిని జత పట్టుకుని ఆ అమ్మాయిని జత చేసుకుని ఊరంతా తిరుగుతారు. ఆఖరికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని అడిగాడంట, నాకు ఫోన్ కావాలి. ఏ ఫోన్? ఐఫోన్ కావాలి. ఏ ఫోను? సరేరా, ఒగ్గాను కొడుకుడేమో ఇద్దామని చెప్పి ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అడుగుతున్నాడంట, కేటీఎం బైక్ కావాలి. ఏ బైక్ కావాలి? మనం చదువుకున్న మొట్టమొదటిగా Psalm 128లో నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు భోజనం పళ్ళ చుట్టూ ఒక ఒలివ మొక్కల వలె ఉంటారని ప్రభు చెప్పాడు. అయితే వీళ్ళు ఎప్పుడైతే భయభక్తులు కలిగి లేరో దేవునికి, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు? తిరిగిపోతులా ఉన్నారు. ఎలా ఉన్నారండి? అంటే దేశాన్ని స్వతంత్రించుకునేవారుగా లేరు, దేశ దిమ్మరులుగా తిరుగుతున్నారు ఈరోజు చాలా మంది పిల్లలు. కానీ వాళ్ళు ఆ బిడ్డ అడుగుతున్న కేటీఎం బైక్ కావాలి నాకు, సరే ఇస్తానని చెప్పి డబ్బులు పోజేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కొనాలని. ఈలోపు ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడు, కాదంట ఈలోపు చేయి కోసం తెచ్చిపోయాడు. ఇది నిజంగా జరిగింది, ఏదో అల్లి చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకోకండి, రియల్ గా జరిగింది ఇది. ఆ చిన్న చూసాడంట, ఆ సింకులోంచి బ్లడ్ కార్తో బయటకు వస్తుంది, ఈడేమైపోయి చచ్చిపోయాడు. పిల్లరా, నువ్వు బైబుల్ చేత పట్టుకుని భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుని మోసపోవద్దు. నువ్వు నిజంగా క్రైస్తుడు అయితే, నీకు క్రీస్తు కావాలనుకుంటే నువ్వు బైబిల్ చదువు. బైబుల్ చదివి బైబుల్లో ఉన్న దాని ప్రకారంగా నడువు. లేదనుకో చస్తే నరకానికి వెళ్ళిపోతావు. చస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. నాకింత ఆఫరింగ్ ఇచ్చావు, నాకింత దశంభాగాలు ఇచ్చావు, ఇవన్నీ దేవుడు చెప్పడు. నీకు మారు మనసు లేదు, నీకు పాపక్షమాపణ లేదు, నువ్వు నన్నే మోసగించావు, నువ్వు నాకే ఏం చేసావు? ఆయనకి ఏం చేసావు? చెప్పండి, ఏం చేశారు? మనుషుడు ఏమి నా పంట ఇక్కడి నుంచి అయినా మనం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని వెళ్దాం. భయభక్తులు కలిగి మనమే కాదు మన పిల్లలను కూడా దేవుళ్ళో భయభక్తులు కలిగి నడిపించాలి. హల్లెలూయా.
పిల్లరా, దేవుడి ఈరోజు మనతో చెప్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అభివృద్ధిలోకి రావాలనుకుంటే, నువ్వు అడిగిన దానికి ప్రతి దానికి నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలని చెప్పట్లేదు, ఐఎమ్ సారీ నా దగ్గర క్యాష్ లేదు, ఐఎమ్ సారీ నా దగ్గర బ్లెస్సింగ్ లేదు, నేను ఇవ్వలేను అని చెప్పట్లేదు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదట, ఆయనకి సమస్తము సాధ్యమే. వెండి అయింది, బంగారం అయింది, భూమి అయింది. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కానీ నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఎలా ఉంటే? భయభక్తులు కలిగి ఉంటే. భయభక్తులు కలిగి ఉన్నావు. ఇప్పుడు దాకా నీ జీవితం భయభక్తులు కలిగి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించావా? లేదు. ఇక్కడి నుంచి అయినా సరే ఒక 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 కమిట్మెంట్కి వచ్చే ఈ రోజున, ఇక్కడి నుంచి నేను భయభక్తులు కలిగి జీవిస్తాను. చిన్నపేట అంటే దేవుడు ప్రార్థించే పిల్లలు ఉన్నారు అక్కడ. చిన్నపేట అంటే అమ్మో ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేసే కుటుంబాలు ఉన్నాయి. చిన్నపేట అంటే ఒక ఆత్మ ఫలాలు కనపడుతున్నాయని దేవుడు చెప్పగలగాలి. చిన్నపేట అంటే ఒక ఎండిపోయినటువంటి మొక్క కనపడుతుందని దేవుడు చెప్పకూడదు. హల్లెలూయా. ఎండిపోయిన మొక్క కనపడుతుందా, లేదంటే ఆత్మ ఫలాలు కనపడుతున్నాయి దేవునికి మీ దగ్గర ఒకసారి మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. పిల్లరా, భయభక్తులు కలుగుంటే మీకు, మీ పిల్లలకి ఆశీర్వాదం, మీకు సమాధానం కలుగుద్ది. మీరు యెరూషలేము క్షేమంగా ఉండడం మీరు చూస్తారు. ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి. మీరు కష్టకాలంలో మొర్ర పెడితే మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ చీకటిలోంచి, మరణాంతకం నుంచి ఆయన మిమ్మల్ని బయటికి రప్పిస్తాడు. ఎంతమందికి రావాలనుంది? మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు కదా కొంతమంది. మనుషుల ద్వారా హెచ్చరించబడి, మనుషుల ద్వారా శోధించబడి, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా లేదా? ఈ బాకీ ఇవ్వకపోతే నేను ఏం చేయాలో చేస్తారంటారు మనుషులు. అంటారని అనరా? ఏమండి, నీ భర్తలు, లేదంటే మీకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి మాటలన్నీ కూడా మనం ఎదుర్కొంటాం. కానీ దేవుడు మనం భయభక్తులు కలిగి ఉంటే చిత్తమే. పరిశుద్ధాత్ముడు దానియేలు గురించి చెప్పంటారు. జాగ్రత్తగా వినండి. మన అందరూ క్రైస్తవులమే, మనకి ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అయితే ఈ భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రేయర్ చేసుకుంటుంటే చూశారు కొంతమంది. చాలా భక్తిపరుడంట, క్రైస్తవుడంట. ఇతను చాలా దినదినము ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఇతను ఎలాగైనా సరే ప్రార్థన చేయకుండా ఆపాలరా అని అపవాది ద్వారా ప్రేరేపించబడి కొంతమంది కలిశారు అక్కడ. కలిసి ఇతను ఎలాగైనా ఏం చేయాలి? ప్రేయర్ చేయించకూడదు, ప్రార్థన చేసుకోకుండా చూడాలి అని వాళ్ళ పన్నాగం పని మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఒక పన్నాగం పని ఇదయ్యా అని చెప్పి, సరే అయితే ఈ నెల దినాలు కూడా ఏం చేయకూడదంట? ప్రార్థన చేయకూడదు. అంటే ప్రార్థన ఎంత విలువైందో మనకు అర్థం కావట్లేదు, అపవాదికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ప్రార్థన చేయకూడదు అని మొత్తం మీద రాజునే మొక్కాలి, రాజుకే ప్రార్థన చేయాలంటగా ఒక నియమం తీసుకొచ్చినప్పుడు, ఒక కట్టడ తీసుకొచ్చినప్పుడు ఇతను ఏం చేశాడు? ప్రార్థన మాత్రం మానలేదు. ఏం చేశాడమ్మా? ప్రార్థన మానలా. పొద్దున్న చేశాను చాలు, నిన్న గంట చేశాను చాలు, ఈ రోజు ప్రార్థన లేదు, పనికి అయిపోయింది, పొద్దున్న నుంచి నేను ఇల్లు కడుగుతూనే ఉన్నాను, ఈ రోజు ప్రార్థన అవసరం లేదనుకుంటే వాళ్ళ క్రైస్తువులు కానే కాదు, వాళ్ళు సోమరపొద్దులు బద్దకొస్తారు. ప్రార్థన అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఆ శక్తితో ప్రార్థన చేయి. నీ భర్త మారగలడు, నీ పిల్లలు మారగలడు, నీ పరిస్థితి కూడా యేసు నామములో మారిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఆ శక్తితో ప్రార్థన చేయి. ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కోసం? తన కోసం చేయట్లా, తన కోసం చేస్తున్నాడు. అర్జెంటుగా నన్ను ఇక్కడ బ్లెస్ చేయి, నా పేరు దానియేలు ప్రభా, నన్ను ఇక్కడ ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టు, నాకంటూ ఒక లెవెల్ విక్కిడా అని అడుగుతున్నాడా దానియేలు? ఎవరి కోసం అడుగుతున్నాడు చెప్పండి? దేవుని ప్రజల నిమిత్తం అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అందుకే అన్నాడు, నీవు బహుప్రియుడు కనుక నీకు ఏం కలుగుద్ది? చెప్పాలి మీరు. నీకు బహుప్రియుడు కనుక నీకు శుభమవునుగా. కానీ దేవు దూత ద్వారా దేవుడు చెప్పించాడు అన్నమాట. నీ గురించి దేవుడికి మొత్తం తెలుసు. ఇక నుంచి అయినా భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం, జీవిత పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయండి. హల్లెలూయా. చెప్పండి, నీ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలో నువ్వు నడవాల్సిందే. నువ్వు ఎప్పుడైతే ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తావో, సెకండ్ వన్ దేవుడు నీ పట్ల చేసే కార్యాలు ఏంటంటే, నువ్వు దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీ దీన స్థితిలో నుంచి భూమిని, లేదంటే దేశాన్ని స్వతంత్రించుకునే స్థితిలోకి తీసుకొచ్చేస్తాడు. నిన్ను అప్పిచ్చేవాడుగా చేస్తాడు. నిన్ను 10 మందికి దేవుడు నడిపించే విధంగా చేస్తాడు. నిన్ను బట్టి అనేకులు ఆత్మ రక్షణార్థమే నిన్ను ఉపయోగించుకుంటాడు. ఎప్పుడంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒకరోజు ముంగంట శాంతారావు గారని ఒక దైవజనుడు ఉన్నాడు. భార్య విడిచిపెడితే డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకు వచ్చిన బ్రతికిది, నా భార్య నేను విడిచిపెట్టి చచ్చిపోతే బెటరు, ఎందుకు ఈ భక్తి అని అనుకోలేదు. భార్య విడిచిపెట్టిందా, నో ప్రాబ్లం, ఓకే, దేవుని స్తోత్రం, నాకు ఏసీ అన్నాడు కదని తన పిల్లలు కూడా దగ్గరికి రావట్లా. 2 సంఘాలు నడిపించేవాడంటే ఆయన మంచి దైవజనుడు. ఆయన ఏం చేశాడు తెలుసండి? ఈ లోదరన్ హై స్కూల్ గ్రౌండ్కి వెళ్తే మనకి ఆ మార్కెట్, ఫిష్ మార్కెట్కి వెళ్తే ఆ గోడ మీద కనపడుద్ది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, బైబిల్ చదవండి, ముంగంటి శాంతారావు అని రాశాడు ఆయనే. అయితే ఆయన చచ్చిపోతాడని ఇంకా అనిపిస్తుంది. కొంత డబ్బు ఆ సంఘ పెద్దలకి ఇచ్చి, నేను చనిపోయిన తర్వాత ఈ డబ్బుతో మీరు నా కార్యక్రమాలన్నీ కూడా, నా సమాధి కార్యక్రమం పూర్తి చేయండి అని చెప్పాడు. ఆయన ఒక చోట ఉండేవాడు కాదు, చాలా ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యాన్ని గోడల మీద రాసేవాడు. రాస్తూ కనీసం
కర్రీ వండుకుంటే ఒక పావుగంట టైం పడుతుంది కదా అని చెప్పి పచ్చడితో కలుపుకుని ఆ మెతుకులు తినేసేవాడు. అంత ఆత్మీయుడు అనమాట. అయితే ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో రాసి కొంచెం దారి తప్పిపోయాడు. అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాడు. నీరసం వచ్చింది, బాగా నీరసం వచ్చింది. నీరసం వచ్చి, ప్రభా నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, దానియేలుని సింహాల బోన్ నుంచి నువ్వు కాపాడావు కనుక నన్ను కూడా నువ్వు కాపాడని చెప్పి ప్రార్థన చేసి చిన్న కర్ర ముక్కు తీసుకుని ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్ లోపల పడుకుని పోయాడు. అలసిపోయాడు. తెల్లారి పొద్దున ఆ సూర్యుడు వచ్చేటప్పటికి, ఆ ఎండ మొహం మీద పడేటప్పటికి వెంటనే లెగిసి, సరే ప్రభుకి యేసయ్యకి స్తుతులు చెప్పి సరే లెగిసి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ దారంటే ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ని ఇతను ఆపమని అడగల. వెంటనే ఆపి వెనక్కి వచ్చి కారు ఎక్కాడు. నువ్వు ఎవరివి? క్రైస్తవుణ్ణి. అవునా? నువ్వేం చేస్తున్నావు? నేను దేవుని వాక్యాన్ని రాస్తా ఉంటాను. అవునా? మరి అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన, అంటే దేవునికి సువార్త ప్రకటించకుండా చేసేవాళ్ళు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను అడవుల్లో ఇలా వెళ్తున్నాను, సువార్త రాస్తున్నాను గోడ మీద. అంటే మరి నీ దేవుడు నేను కాపాడలేదా? నా దేవుడు నన్ను ఎందుకు కాపాడు? ఏం చేసావు? రాత్రి నేను అడవులు పడుకున్నావా? రాత్రి సింహం వచ్చి, రాత్రి ఎలుగుబంటి వచ్చింది, ఏనుగు వచ్చింది, నన్ను ఏమీ చేయలేదు. ఇతను ఏ సర్కిల్ అయితే గీసాడో ఆ సర్కిల్ బయట ఏనుగు పాదాలు ఎలుగుబంటి పాదాలు ఉన్నాయి కానీ లోపలికి మాత్రం రాలేదంట. హల్లెలూయా. అవునా? అంటే వాళ్ళు దేవుడికి నచ్చని, దేవుడు అంటే నచ్చదు కదా, ఎటకరంగా మాట్లాడితే సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం సిటీలోకి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయని చెప్పి వాళ్ళతో పాటు టిఫిన్ ఇప్పించారు. రొట్టెలు అనమాట. రొట్టెలు తింటున్నాడు. 6 రొట్టెలు తినేసి ఆకలితో ఉన్నాడేమో. రొట్టెలు తినేసిన చూశారంట. చూసి అందులో ఒక వ్యక్తి వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి, నేను పూణేలో ఉంటాను, నువ్వు కనుక పూణే వస్తే మా ఇంట్లో ఉంది కానీ అని చెప్పి శత్రువు చేత భోజనం పెట్టించి విజిటింగ్ కార్డు ఇప్పించి అదే శత్రువు చేత కొంత ధనాన్ని కూడా అతని జేబులో పెట్టించి పంపించాడండి యేసయ్య. హల్లెలూయా. కొన్నిసార్లు ఇలాంటి సాక్ష్యాలు మనం విన్నప్పుడు చాలా టేక్ ఇట్ ఈజీ అనుకుంటాం. కాదు, నెవర్. దీని వెనకాల దేవునికి అద్భుతమైనటువంటి ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఒక దైవజనుడు, ఒక వ్యక్తుడు, ఒక భక్తుడు అడవుల్లో ఉన్నప్పుడు, లేదంటే ఆకలితో ఉన్నప్పుడు దేవుడు తనకు చూపించిన త్రోవ కానివ్వండి, దేవుడు అతను పోషించిన విధానం కానివ్వండి, శత్రువు ద్వారా సహాయం చేసిన విధానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక సవాల్తో కూడింది. మనకి చెప్తున్నాడు. ఈ సాక్ష్యం పరిశుద్ధాత్మ ప్రేరణని మీకు చెప్పాను. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందా? దేవుడు నీతో ఎలా నడుస్తున్నాడా? నువ్వు అడిగితే దేవుడు ఎలా కార్యాలు చేస్తున్నాడా? అలాంటప్పుడే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడు అడుగుతుంది, దేవుడు వింటున్నాడు, దేవుడు జవాబిస్తే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్టే. ఇక్కడి నుంచి అయినా గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ రోజున మనం ఒక డిసిషన్ తీసుకోవాలి. భయభక్తులు కలిగి ఉండడం దేవునికి చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఈ భయభక్తులు కలిగి ఎవరైతే ఉండరో వాళ్ళ జీవిత పరిస్థితి మారిపోతుంది. భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ జీవితాలు ఏమైపోతాయంటే ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, దీవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాడు దేవుడు. అందుకే బైబిల్ అనేక చోట్ల ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి, యెహోవా యందు భయభక్తులు ఉండి ఆశీర్వాదం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి. ఈ మాట చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు బైబిల్లో మీరు చదివితే. కీర్తనలు కానివ్వండి, సామెతలు కానివ్వండి, ఉందంటారా లేదంటారా? మరి మీరు ఇక్కడి నుంచి భయభక్తులు కలిగి ఉంటారా? భయభక్తులు కలిగి ఉండి ఏం చేయాలి? ఆయన త్రోవలో నడవాలి. నెక్స్ట్ వన్, దీన మనసు కలిగి ఉండాలి. ఏ మనసు? ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో, ఉద్యోగం రాలని చెప్పు, నీ పరిస్థితులు బాగలేదు, నీ పరిస్థితులు బాగుని చెప్పి నువ్వు ఎలాగైతే ప్రేర్ చేస్తున్నావో, ఎలా అయితే దీన మనసు కలిగి ప్రభా దీనుని దరిద్రుని ఎందుకంటే దీనురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, హెచ్చించను, నువ్వు దేవుని ఎలా అడుగుతున్నావో, నువ్వు హెచ్చించబడిన తర్వాత కూడా అదే ప్రార్థన రావాలి నీ నోటంట. నేను ఇప్పుడు పెద్ద జాబ్లోకి వచ్చేసాను, కనీసం ప్రేర్ చేయడం కూడా నాకు టైం లేదు ప్రభా, ఏమనుకోక సారీ అంటే కనుక దేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకొస్తాడు? ఫస్ట్ పొజిషన్ మళ్ళీ తీసుకొస్తాడు. నువ్వు ఇప్పుడు ఏ దీన మనసు అయితే కలిగి ఉన్నావో అదే దీన మనసు నేను దేవుడు ఎంత హెచ్చించినా, అదే అంటున్నాడు, ఆయన చేతి కింద మీరు దీన మనసు కలిగి ఉండండి చాలు, ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు తగిన కాలం ముందు, తగిన సమయం ముందు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవండి. సెకండ్ వన్, ఒక దీన మనసు కలిగి మీరు దేవుని ఎడల మీరు నడుచుకోండి. దేవునితో మీరు దీన మనసు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించబోతున్నాడు. నేను కూడా ఆశీర్వించబడాలి, నేను కూడా దీవించబడాలి, నేను కూడా దేవుని చేత ఆశీర్వించబడ్డ బిడ్డగా, నేను నా కుటుంబం కూడా ఈ చిన్న బిడ్డ కాదు అనేక చోట్ల దేవుని మహిమార్థమైన సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను అంటే గట్టిగా 2 చేతులు జోడించి ప్రభువుకి స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా. ఒకసారి ప్రేర్ చేసుకోండి భారం కలిగి. నేను ఇంకొక మాట కూడా మీకు నేను చెప్తాను. Psalm 37:22 verse 22, కీర్తన 37వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుదాం. గట్టిగా బిగ్గరగా చదువుదాం. చదువునా చెల్లి? నొందిన వారు ఎస్ చాలు నాన్న. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని, సెకండ్ వన్, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు ఏం చేస్తారంట? భూమిని. నువ్వు దేవుని చేత ఆశీర్వించబడ్డవాడిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ భూమిని స్వతంత్రించుకోబోతున్నావు ఒక దినాన్ని. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్ముతున్నానంటే ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు. అందుకే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి, దీన మనసు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడాడో
ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలిగి ఉండండి, ఆయన త్రోవలో నడవండి. సెకండ్ వన్, ఒక దీన మనసు కలిగి ఉండండి. మీ జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపించే బాధ్యత ఆయనది మాత్రమే. హల్లెలూయా. దైవజనులుగా మాది కూడా కాదు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేయాలో అవి చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు నా చర్చికి చాలా మంది వస్తున్నారు. సండే అంటే చర్చికి క్రైస్తవులు కనుక తప్పదని వస్తున్నారు, కానీ సీరియల్ విడిచిపెట్టలేకపోతున్నారు, సీరియల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. జాగ్రత్త, అవి నేను మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి, యథార్థంగా నరకానికి తీసుకెళ్ళిపోతాయి. ఎవ్వరూ కాపాడలేరండి. మీ మదర్ కాపాడలేదు, మీ ఫాదర్ కాపాడలేదు, మీ సంఘ కాపరు కూడా కాపాడలేడు. మీరు కనుక దేవుడు హెచ్చరిస్తున్న పరిశుద్ధాత్మ దాన్ని మనం విడిచిపెట్టకపోతే ఎవరైనా సరే పాపులమే. మేము నీతిమంతులు, మీరు పాపులను బైబిల్ చెప్పట్లా. ప్రతి వ్యక్తి పాపని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు ఒక్కడూ లేడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి నేను పాపని నన్ను క్షమించంటే నీ పాపాలన్నీ క్షమించి నేను నీతిమంతుడిగా చేసేపోతున్నాడు నా ప్రభు. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి లోక జీవితంలో నువ్వు జీవిస్తున్నా, అవి విడిచిపెట్టకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. మళ్ళీ చెప్తున్నాను, ఆ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ రోజున నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకో. భయభక్తులు కలిగి ఉంటాను. సెకండ్ వన్, ఆయన త్రోవలో నడుస్తాను. థర్డ్ వన్, నేను దీన మనసు కలిగి ఉంటాను. ఫోర్త్ వన్, ఇంకా మీకు చెప్పాల్సింది ఏముంది? మీ జీవితం అంతా మీకు తెలుసు, మీ లైఫ్ టైం మీకు తెలుసు. ప్రభా, నేను ఎలాంటి పాపంలో నేను కొన్నిసార్లు ఉన్నాను కనుక ఈ బలహీనత నన్ను వేధిస్తుంది, ఈ బలహీనతలో నేను ఉన్నాను కనుక నన్ను విడిపించనని చెప్పి మీరు అడగడం నేర్చుకోండి. హల్లెలూయా. నేను కాక మొన్న రోజు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, ఇక్కడే ఉండిపోయాను నేను. ఒక బిడ్డ వచ్చింది, వాళ్ళ బిడ్డకు బాగోలేదని ప్రేయర్ చేయను. ప్రభు అంటున్నారు, సినిమా టీవీ చూస్తా ఎలా ఊపుతున్నాడు, ఎలా ఊపేస్తున్నాడు. జనమైనా సరే ఒక బాగానే ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ అమ్మగారు కూడా చూస్తున్నారు. ఇంక యాక టీవీయే ఇంకా అన్నం పెట్టుకుని ముద్ద పట్టుకుని అలా కంచంలో అలా ముద్ద పిసుగుతాను. ఆ సీరియల్ ఏమవుతున్నా, సినిమా అవుతుందా, నిలిపి అక్కడ కూర్చొని తింటుందంట మహాతల్లి. ఇప్పుడు మారుతుంది జీవితం? నీ భర్త జీవితం ఎప్పుడు మారుతుంది? ఇక్కడి నుంచి మారుతాను బ్రదర్ అన్న. కొన్ని సంవత్సరాలు, మేబీ 2-3 years, మేబీ 1.5 year బిఫోర్ చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పటికీ మనిషి ప్రవర్తన మారుతుందా? ఇదే కంటిన్యూ అవుతే రేపు ఆ సోల ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? దేవుడు మనకి ఎందుకు కొన్నిసార్లు మాట్లాడుతున్నాడో మనం రెస్పాండ్ అవ్వకపోతే చాలా ప్రమాదం. రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడంటే, దేవుడు నువ్వు ఎన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదో దాన్ని టాలీ చేసుకుని ఆయన నువ్వు అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం. ఆయన రెస్పాండ్ అవ్వకపోతే చచ్చినట్టు, ఇంకా మన జీవితం అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వు. నువ్వు ఎలాంటి పాపం అయినా సరే, అయ్య బాబు ఇంత పెద్ద పాపం చేసావా అని అండ దేవుడు. నువ్వు ఏ పాప, ఆయన వచ్చిందే పాపను రక్షించడానికి. హల్లెలూయా. నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను ఈ బలహీనతలో నేను ఉండను అని నువ్వు యేసు నామములో విడిపించమని అడుగు. నీ జీవితము, నీ థాట్స్, విధానం అంతా కూడా మార్చి నిన్ను ఒక ప్రార్థన ఆత్మతో దేవుడు ఒక సాక్ష్యం నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడి నుంచి అడుగు. ఇక్కడి నుంచి నేను భయభక్తులు కలిగి ఉంటాను. దైవజనుడా, బైబిల్ చేత పట్టుకుని బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన కూడా చేస్తాను, కానీ కొన్ని బలహీనతల్లో ఉండిపోయాను, కొన్ని పాపాల్లో మునిగి తెలుతున్నాను. ఆ బలహీనతలు ప్రభువుకి ఇష్టం లేవు కనుక వాటిని విడిచిపెడతాను. అబద్ధం కానివ్వండి, సీరియల్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేదంటే బూతులు కానివ్వండి, ఎదురు వాళ్ళ మీద చాడీలు చెప్పడం కానివ్వండి, అసూయపడడం కానివ్వండి, మచ్చరం పడడం కానివ్వండి, ఒకళ్ళు ఎదుగుతుంటే లేదంటే ఆ యొక్క మత్సరతనం కానీ, ఇవన్నీ నాకు వద్దు. నేను ఇతరుని నేను బ్లెస్ చేస్తున్నాను, వాళ్ళు బాగుండాలి, నన్ను కూడా నీ చిత్తం అయితే బ్లెస్ చేయి. హల్లెలూయా. ఇవన్నీ స్వభావాలు మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనం బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? మనం బ్లెస్ చేస్తాడు. దేవుడు భయభక్తులు కలిగి ఉండు. ఈ రోజున ఒకే నిర్ణయం, ఒక తీర్మానం తీసుకో. ఇక్కడి నుంచి ఏదో వచ్చేమో వెళ్ళిపోయామంటే మేము ఏమి చేయలేం. దేవుడిచ్చిన ఈ మాట, ఇక్కడ ఎంతమంది దేవుడు మీతో మాట మీరు గ్రహించగలిగితే, ఇక్కడి నుంచి నేను భయభక్తులు కలిగి ఉంటాను. నీ పేరు క్రైస్తవ పేరు ఉండొచ్చు, కానీ భయభక్తులు కలిగి లేకుంటే కనుక నువ్వు క్రైస్తవుడు కానే కాదు, నువ్వు క్రైస్తవులు కానే కాదు. హల్లెలూయా. దేవుని సిలువ నువ్వు ఎత్తుకుని, నీ సిలువ నువ్వు ఎత్తుకుని వెంబడిస్తేనే నువ్వు క్రైస్తవుడివి. అది క్రిస్టియన్, నువ్వు క్రైస్తుడు అనుకుంటే కనుక, నిజంగా నేను క్రైస్తుడిగా బతకాలనుకుంటున్నా అంటే కనుక పశ్చాత్తపడు. నువ్వు దేవుడు యేసయ్యకి ఏ విషయంలో దూరంగా ఉన్నావో ఇక్కడి నుంచి భయభక్తులు కలిగి ఉండు. నోటంట వస్తే అబద్ధాలు వచ్చేస్తున్నాయా? క్షమాపణ అడుగు దయచేసి. ప్రభుని అడుగు, ప్రభా నీ జ్ఞానం దయచేయి, నాకు నా నోటంట నీ నీతి కనబడాలి, నీ యథార్థత కనబడాలి. హల్లెలూయా. అని దేవుణ్ణి అడుగుదామా? ప్రార్థన చేసుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవలో నడిస్తే, సెకండ్ ఆఫ్ ఆల్ దీన మనసు కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. ఈ దీనులైన మిమ్మల్ని, దరిద్రులైన మిమ్మల్ని, దీనస్థితిలో మిమ్మల్ని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు, లేదంటే భూమిని స్వతంత్రించుకునే వారిగా చేస్తాడు. నీకు ఉండటానికి ఇల్లు కూడా లేకపోవచ్చు, అద్దీంట్లో ఉన్నావేమో, కానీ దేవుడికి భయపడ్డావా నీ జీవితం మారిపోద్ది.
జీవితం మారిపోద్ది. దేవునికి భయపడు. ప్రభా నేను భయపడుతున్నాను, నేను భయపడుతున్నా. నోటి మాట నా జీవిత విధానం అంతా ఈ దినం నుంచి నేను మార్చేసుకోబోతున్నాను. నా టైం టేబుల్, నా లైఫ్ టైం టేబుల్ అంతా నేను మార్చేసుకున్నా. ఇక్కడ నుంచి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుందా మా ఇంట్లో, ఇక్కడ నుంచి ఫ్యామిలీ ప్రేయర్ జరుగుద్ది. ఇక్కడ నుంచి మేము వ్యక్తిగతంగా ఎక్కువగా నీతో గడుపుతాం, బైబుల్ ధ్యానిస్తాం వ్యక్తిగతంగా. ప్రతి దినము డైలీ పోర్షన్ మేము బైబుల్ చదువుతాం. ఇక్కడ నుంచి సువార్త ప్రకటిస్తాం ఇతరులకి. ఇక్కడ నుంచి నా సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తాను. అయ్యా నీ గురించి నేను ప్రకటిస్తాను. నేను ఎంతో భయభక్తులు కలిగి ఉంటాను. నా మాట ప్రతి విషయంలో కూడా నేను భయభక్తులు కలిగి ఉంటాను. దయచేసి నన్ను బ్లెస్ చేయ ప్రభు అని అడుగు. నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు నిజంగా బిలీవ్ చేస్తే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నువ్వు నిజంగా యథార్థంగా నమ్మకంగా దేవుడిని అడిగితే నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఐ డోంట్ నో ఎలా చేస్తాడో నాకు తెలియదు. ఆయన చేయబోతున్నాడు. ముయ్యబడ్డ ద్వారం తెరిచి నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని చూపించబోతున్నాడు, ఒక దీవెని చూపించబోతున్నాడు. నీ కిందే 10 మంది పనిచేసే వరకు పెట్టగలడు. నీ ద్వారా నీ నోటంటే ఆయన మాటలు ప్రకటించగలడు. నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా రూఢపరచగలడు. దేవుడికి అంత శక్తి ఉంది. దేవుని దగ్గర ఒకటే మాట ఈ రోజున ఒక కమిట్మెంట్. నేను ఇక్కడి నుంచి భయభక్తులు కలిగి ఉండబోతున్నాను నీ దగ్గర. నేను నమ్ముతున్నాను ప్రభా. సాయంత్రం 5 అవుతుంటే అమ్మో సీరియల్ వచ్చేస్తున్నాను, రిమోట్ దగ్గరికి వెళ్ళను, టీవీ దగ్గరికి వెళ్ళను, బైబుల్ చేత పట్టుకుంటాను, బైబుల్ చేత పట్టుకుని పాటలు పాడతాను, నీ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తాను, కీర్తన పాడతాను, నిన్ను స్తుతిస్తాను ప్రభా అని ఒక తీర్మానం కలిగి, అబద్ధమాను నోటంట అబద్ధం అనేది రానివ్వను ప్రభా. నోటంట అబద్ధం అనేది నేను రానివ్వను. కపట మనసు, కపట ఆలోచనలు రానివ్వను. ద్విమనస్కు నేను రానివ్వను. నేను వాక్యానుసారంగా బ్రతుకుతాను. నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను, దీన మనసు కలిగి ఉంటాను, గర్వం రానివ్వను. నాకు అది ఇదని తెలియదు ప్రభు. ఈ రోజు నీ ఏదేమన్నా నీ కృపని నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు. దేవుని దగ్గర ఒక కమిట్మెంట్తో ప్రార్థించండి. దేవుని దగ్గర అడగండి. దేవుడు దీనులను ఆశీర్వదిస్తాడు. దేవుడు దీనిని హెచ్చిస్తాడు. దేవుడు దీనిని ఉన్నతమైన స్థితిలో కూర్చుని పెడతాడు. దేవుడు దీనిని భూమిని స్వతంత్రించుకునే విధంగా ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం పొందిన వాడు భూమిని స్వతంత్రించుకోబోతున్నాడు. నీకు నమ్మికుంటే, విశ్వాసం ఉంటే, నా దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలనుకుంటే పశ్చాత్తాపడు. లేదనుకో నేనేమి ఇచ్చాను, నీ జీవితం మారుతాను నేనేం చెప్పలేను. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీ కృపను, నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీ కృపను మరువగలన నీ కార్యములను నా యేసయ్యా. మరువగలన నీ కార్యములను నా యేసయ్యా. నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు. నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. నీ మాటే నన్ను బ్రతికించెనయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసెనయా. నీ మాటే నన్ను బ్రతికించెనయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసెనయా. మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తెనయా. మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తెనయా. నీ మాటే నన్ను లేవనెత్తెనయా, నీ మాటే నన్ను లేవనెత్తెనయా. ఆమేన్. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట నేను దీనుని, నాకు ఏ సపోర్టు లేదు, మినిస్ట్రీ లేదు, కెమెరా లేవు, ల్యాప్టాప్లు లేవు, ఎవరో సపోర్ట్ లేదు, ధనము లేదు, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని తిరిగాను,
షాంపూకి సబ్బుకి దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు ఇచ్చాడు. ధనం లేకపోయినా నేను ఆ తీసుకుని వెళ్ళిన దినాలు ఉన్నాయి ఇదే షాపుల దగ్గర. ఇక్కడ ఈ దీనుణ్ణి మీ కళ్ళ ఎదుట ఆశీర్వదించాడు, హెచ్చించాడు, గొప్ప వాగ్దానాలు దర్శనాలు ఇచ్చాడు. ఈ పాట కూడా రాయడానికి ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ పాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడండి. అక్టోబర్ నెలలో వైజాగ్లో ఇది రాయడం జరిగింది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మికుస్తున్నావా? నాకు స్వార్థ తెలియదు, క్రైస్తవ జీవితం తెలియదు, క్రీస్తు గురించి తెలియదు. ఒక తల్లి ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు, దేవుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ బిడ్డ నా దైవజనుడు. అందుకే సంవత్సరాల తరబడి ఒక పాత్రగా ఆయన తయారు చేసి మీ ఎదుట నిలబెట్టాడు. ఒక దీనుణ్ణి, నాకేమీ లేదు, కానీ ఈ దీనుణ్ణి ఈ రోజు ఈ స్థితిలో పెట్టింది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. వాక్యము సత్యము, వాక్యము సత్యము, వాక్యం సత్యము. ఆయన వాక్యము సత్యము కనుక ఒక దీనుణ్ణి ఈ స్థితిలో పెట్టింది ఆయనే. దేవుడు గొప్ప దేవుడు. నన్ను దీవించిన నా యేసయ్య, పడదామా? నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడ. కరువులో లేమిలో తోడై ఉంటాడు. నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడ, నా కన్నీరు తుడచి నన్ను బలపరచేనే నీ హస్తము, నా కన్నీరు తుడచి నన్ను బలపరచేనే నీ హస్తము. నీతిగల దేవుడవు, రక్షించే దేవుడు. ఆయన నీతిగల దేవుడు, ఆయన రక్షించే దేవుడు. మాటిచ్చి తప్పుకునేవాడు కాదు, మాటిచ్చి మొహం చాటేసుకునే దేవుడు కాదు మన దేవుడు. నీతిగల దేవుడవు, రక్షించే దేవుడవు, నీ ప్రేమతో నన్ను పిలచితివే, నీ కృపతో నన్ను స్థిరపరచితివే, నీ ప్రేమతో నన్ను పిలచితివే, నీ కృపతో నన్ను స్థిరపరచితివే. నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడ, నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడా, నీ పాత్రగా నన్ను మలచితివి, నీ సేవకునిగా హెచ్చించితివే, నీ పాత్రగా నన్ను మలచితివి, నీ సేవకునిగా హెచ్చించితివే, నీ బాహుబలము చేత నన్ను నడిపించితివే, దేశం యొక్క ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టితివే, నీ బాహుబలము చేత నన్ను నడిపించితివే, దేశం యొక్క ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టితివే. నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడ, నన్ను దీవించిన నా యేసయ్య, నాలేమిలో తోడైనా నజరేయుడ. నన్ను దీవించింది ఆయనే, లేమిలో తోడే ఉంది ఆయనే, పాత్రగా మలిచింది ఆయనే, నా కన్నీరు తుడిచింది ఆయనే. నీతిగల దేవుడు, రక్షించే దేవుడు. ఒరే ఇన్ని కష్టాలు ఉన్నారా నీకు, నీకు ఇన్ని అప్పులు ఉన్నారా, సారీరా, ఈ వాగ్దానం ఇచ్చిన ఏమనుకోక నా దేవుడు చెప్పడా. నా దేవుడు అన్నాడు, నీ పట్ల నా చిత్తం జరుగుతుంది, నా మాట విను, నేను వాడుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను, నాకు లోబడం, నీ జీవితాన్ని నీ చిత్తమే నా జీవితం ప్రభు అని చెప్పి, నీ యవ్వన కాలం నా కొడుకు వాడని ప్రభు చెప్పాడు. నాకు ఇప్పుడు 31 వచ్చినాయి మన జూలై 18కి. ఈరోజు ఈ పాటలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే నేను రాసింది ప్రభు వారి. పిల్లరా, అసలు ఈ విధంగా నా జీవితం ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. దేవుడు గొప్ప దేవుడు. దీనుని నన్ను దరిద్రులను ఆశీర్వదించాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు కదా. ఏం మాట్లాడాడు నువ్వు గ్రహించుకో. ఏం మాట్లాడు ఈరోజు నీతో, ఏం మాట్లాడాడు ఒకసారి ఆలోచిస్తావా? నమ్మకమైన దేవుడు నువ్వు కలుగును. నువ్వు నమ్ముకున్న దేవుడు మాట్లాడే దేవుడు, నేను మోసించే దేవుడు కాదు, నేను వదిలేసే దేవుడు కాదు. ఇక్కడ మనం వచ్చినటువంటి దైవ ఒక సహోదరు ఉంది. ఆ సహోదరి ఇంటికాడ ఏమైనా ప్రార్థన చేసి వచ్చింది. ప్రభు ఏం మాట్లాడారు, ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. 2 నిమిషాలు సాక్ష్యం ఇస్తున్నావమ్మా నువ్వు? కరుణాగర్ వాళ్ళ యొక్క కోడలు ఉన్నారమ్మా? నువ్వు ఇంటికాడ ఏమని అడిగో, ఇక్కడ నీతో ఏం మాట్లాడాడు, ప్రభువారిని మాత్రమే గణపరచమ్మా. ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారు, ఉన్నట్టు చెప్పమ్మా. వందనాలు. అలాగే బ్రదర్ కి ఇక్కడ పూర్వచ్చిన కూడా వందనాలు. నేను పోయిన వారం ప్రార్థనకు వచ్చే ముందు ఇంటికాడ ప్రేయర్ చేసుకుని వచ్చాను. ఏంటి అంటే
నేను నా భర్త విషయంలో చాలా నలిగిపోతున్నాను అనమాట. అది దేవునికి తెలుసు. ఆ రోజు అడిగా, ఎన్నోసార్లు దేవుడిని అడిగి కొంచెం నమ్మకం ఉంచి మరలా అపనమ్మకంతో అలా ఉండి ఊగిసలాడుతున్నాను. కానీ ఆ రోజు ఎందుకో నాకు బాగా ప్రేరేపణ వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళాలనిపించింది. ఇంకా ప్రేయర్ చేసుకుని, ప్రభువా ఏంటి నా పరిస్థితి, నా భర్త మారుతారా లేదా అని ఒక అనుమానంతో అడిగి, అప్పుడే మరలా నా హృదయంలో నీ భర్తని మార్చగలను కదా, నువ్వు నమ్మవా అని అనిపించింది. అవును ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే, నువ్వు మారుస్తావు. అయితే నేను ఎంతకాలం అని నేను ఎదురు చూడాలి, ఇది నా సమయం కూడా నాకు తెలియపరచు, నేను ప్రేయర్కి వెళ్తున్నాను, బ్రదర్ ద్వారా నాతో మాట్లాడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడని నేను ఇంటి దగ్గర ప్రేయర్ చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత బ్రదర్ వాక్యం ద్వారా మాట్లాడారు. ఆ రోజు అబ్రహాం గురించి మాట్లాడారు. అబ్రహాం గారు అయితే ఒక నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఎలా అయితే తన బిడ్డ కోసం ఎదురు చూసారో అలా ఎదురు చూడమని వాక్యం ద్వారా బ్రదర్ చెప్పారు. ఆ వాక్యం నన్ను తాకింది. నేను కూడా దేవుడు నిర్ణయించిన ఒక నిర్ణయ కాలం ఉంటుంది, ఆ నిర్ణయ కాలం వరకు నీ భర్త కోసం నువ్వు ఎదురు చూడు అని నాతో మాట్లాడినట్టు అనిపించింది. దేవుడు నాతో ఆ రోజు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారని నా హృదయంలో నేను ఎంతో సంతోషించి ఆ యొక్క సాక్ష్యాన్ని నేను బ్రదర్కి చెప్పాను. ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించింది. పిల్లరా, మనుషులు మేము మా చేతులు ఏం లేదు, మనుషుల జీవితాలు వాళ్ళ ప్రార్థనలు మాకు వినబడడం మాకు తెలియదండి. ఐ డోంట్ నో, మేము ఎంతవరకు ఉండము అంతవరకు ఉంటాం. కానీ మీ గురించి మీ భారాన్ని మోసేది దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మీ గురించి ఆలోచించేది ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు. అది మీకు కన్ఫర్మేషన్, ఏదంటే ఒక సైన్ అనమాట. దేవుడు నా మాటలు విన్నాడు, దేవుడు నిజంగా నాతో మాట్లాడు. ఆ రోజు అబ్రహాం గురించి యెహోవాను నమ్మాను కనుక అతను నీతికి అంచబడినటువంటి ప్రసంగం ఇవ్వబడింది లాస్ట్ వీక్ ఫ్రైడే. అవునండి కదా. దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు నీతో ఇక్కడ ఏం మాట్లాడాడు, ఎవరితో ఏం మాట్లాడాడో ఆ సాక్ష్యాన్ని బట్టి మాత్రం ఒక యేసుకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్ ఆమేన్. ఇంకెవ్వరు కూడా ఘనతకు అర్హులు కారు, ఇంకెవరు కూడా మేమేం చేయలేం. పరిశుద్ధాత్మ దేవుడు పరిచరిస్తే ఆయనకి మాత్రమే ఘనత కలుగు, మేము మట్టి పాత్రలు మాత్రమే. ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, బ్రదర్ ద్వారా కావచ్చు, లేదంటే నెక్స్ట్ వన్గా దైవజనుగా తోడి దైవజనుగా నా ద్వారా ఏం పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడారు మీకు ఏమైనా గుర్తిస్తే నేను ఒకటే చెప్తున్నాను, మోకరించట ప్రార్థన చేసుకోండి, మోకరించట ప్రార్థన చేసుకోండి. నీ జీవితం ఆయనకి తెలుసు. మోకరించండి, మోకరించి దేవునితో అడగండి, దేవునితో అంటకట్టబడండి, దేవునితో మాట్లాడండి, దేవుడికి మీ జీవితాన్ని అప్పగించండి. భయభక్తులు కలిగి ఉంటాను. ఇక నుంచి ఒక డెడికేట్ చేయబడ్డ క్రైస్తవురాలుగా బ్రతకండి. దయచేసి రాకడ సమీపిస్తుంది. నిద్ర వద్దు, ఆత్మీయ జీవితంలో నిద్ర వద్దు. ఆత్మీయ జీవితంలో నిద్ర వస్తే కనుక ప్రమాదము, నశించిపోతాం. నిద్ర వద్దు. పరిస్థితులు మారిపోతున్నాయి. క్రైస్తవులు హింసిస్తున్నారు, రాజ్యాల మీద రాజ్యాలు వేస్తున్నాయి. ఒకటి కాదు, చూస్తుంటే పలు సూచనలు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. అనేక అన్యజనులు ప్రభువులకు వచ్చేసారు. సమస్త జనులకి ప్రార్థన మందిరము. అనేక అన్యజనులు ఈరోజు మార్చబడి వేల లక్షల మంది ఈ రోజున క్రైస్తవులుగా మార్చబడ్డారు. నువ్వు ఎలాగున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ కుటుంబ జీవితం ఎలాగుంది, ఇక్కడి నుంచి నా భయభక్తులు కలిగి ఉంటాను. ఇప్పుడు దగ్గర భయభక్తులు కలిగి లేకే కదా ప్రభా చర్చకు వచ్చి టీవీ ముందు కూర్చుని ఈ రోజు నా కుటుంబం అంతా కూడా శాప జీవితం అనుభవిస్తుంది. తినడానికి కూడా సరిగ్గా తిండి లేని పరిస్థితి, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు. ఎందుకు ఇవన్నీ ఎలా వచ్చాయి? కారణం ఎవరు? ఇక్కడి నుంచి నా భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి, ఆయన త్రోవలో నడవాలి, ఆయన త్రోవలో నడవాలి. సెకండ్ వన్, దీన మనసు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు తగిన కాలం, తగిన సమయం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటను బట్టి యేసుకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్.